హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఇక రికార్డులు సృష్టించాలన్న ఉబలాటం, విద్యార్థుల జీవితం ఎట్ట ఖరాబ్ అయినా మనకు అనవసరం, విద్యాశాఖను సంస్కరిస్తామని చెప్పి ఇక ఊకదంపుడు ఉపన్యాసాలు చేసినాం కదా అసెంబ్లీ వేదికగా. ఇంకా అందులో భాగంగా మొన్నటి 10th ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఏ రకంగా ఎన్ని వేల మంది జీవితాల ఉసురు తీసినాయో చూసినాం కదా. ఇంచుమించు 11,000 పైచిలకు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత మానసిక క్షోభను గురి చేసినో తెలిసినాయి కదా. ఈ మహానాడు సందర్భంగా, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవం సందర్భంగా, ఇంకా రకరకాల రాజకీయ ఈవెంట్లలో భాగంగా ఈ 10th పిల్లలు ఏవైతే తమ జీవితాలను, తమ కెరీర్‌ను కోల్పోయినరో ఇవేవి కూడా హెడ్‌లైన్స్ కాకుండా పోయినాయి. ఈ రాష్ట్రంలో ఇంత దిక్కుమాలినతనం నడుస్తా ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో మొదటి నుంచి మేము అదే చెప్తున్నాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌దే బాధ్యత అని. ఏదైతే మేము చెప్పినామో ఇప్పుడు అదే రిఫ్లెక్ట్ అయితా ఉందన్నమాట. లోకేష్ ఒత్తిడితోనే మూల్యాంకనంలో తప్పులు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని విద్యార్థి లోకం కోడై కూస్తా ఉంది. నిన్న మంగళగిరిలో పెద్ద ఎత్తున ఇట్లా ర్యాలీలు తీసే ప్రయత్నం చేశారనమాట. 10వ తరగతి ప్రశ్నపత్రాల మూల్యాంకనంలో జరిగిన తప్పులతో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గురువారం మంగళగిరిలో పాఠశాల విద్యాభవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. లోకేష్ అసమర్థత వల్లే 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రహసనంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన హడావిడికి విద్యార్థులు బలయ్యారని, లోకేష్కు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. వారం రోజుల్లో రీవెరిఫికేషన్ పూర్తి చేయాలంటూ ఒత్తిడి తెచ్చిన విద్యాశాఖ అందులో జరిగిన తప్పులకు టీచర్లను బాధ్యులను చేసి చేతులు దులుపుకునేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. విద్యాశాఖలోనే పనితీరు ఇంత ఘోరంగా ఉందంటే మిగతా వ్యవస్థల్లో ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అన్ని సబ్జెక్టులు 90% మార్కులు సాధించిన విద్యార్థులు ఒక్క దాంట్లో కేవలం 5-10 మార్కులు 20 మార్కులతో ఫెయిల్ అవ్వడం ఎంతవరకు కరెక్టు? రీకౌంటింగ్లో 90 మార్కులు రావడం చూస్తే విద్యాశాఖ ఎంత భ్రష్టు పడిపోయిందో అర్థమవుతుంది. 66,363 మంది రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకుంటే 11,000 మందికి పైగా ఉత్తీర్ణులయ్యారు. రికార్డుల కోసం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకున్నారు. సో విద్యార్థుల నుంచి అంటే రీవెరిఫికేషన్ కోసం కావచ్చు, రీవాల్యుయేషన్ కోసం కావచ్చు 500 నుంచి 1000 రూపాయలు వసూలు చేసి ఇంచుమించు 3-4 కోట్లు ఖజానాకు జమ చేసుకుంది ఈ సర్కార్. ఆ డబ్బంతా ఎవరిది? అసలు ఆ విద్యార్థులు తల్లిదండ్రులు ఎందుకు నష్టపోవాలి? ఆ డబ్బంతా రిటర్న్ చేయాలని చెప్పి ఇప్పుడు గగ్గోలు పెడతా ఉన్నారు. వాస్తవానికి అది కాదు. వాళ్ళు అనుభవించిన ఈ మానసిక క్షోభ, తర్వాత 10th అనేది చాలా బేస్ లైన్ లాంటిది కదా. నెక్స్ట్ ఇంటర్మీడియట్ చేయాలా, లేదంటే ఐఐటి కోర్సులు చేయాలా, ఇట్లాంటి డెసిషన్ తీసుకునే క్రమంలో ఫెయిల్ అయినాం అన్న ఒక మానసిక వేదన ఎంత దుర్భరంగా ఉంటుంది ఆ విద్యార్థులకు కానీ, ఆ తల్లిదండ్రులకు కానీ. సో ఒక ప్రభుత్వం చేసే, ఒక విద్యాశాఖ చేసే ఈ దిక్కుమాలిన పనికి ఇన్ని వేల మంది విద్యార్థులు నష్టపోవాలా? దీనికి నైతిక బాధ్యత వహించాల్సిన బాధ్యత ఈయనకు లేదా? చిన్నబాబుకు ఎంతసేపు పదవి వ్యామోహం, ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో రివెంజ్ ఎవరెవరి మీద తీర్చుకోవాలి అని చెప్పి చూడడమే తప్పిస్తే ఈ విద్యార్థుల జీవితాలను ఇంత నాశనం పట్టించినాం, ఇంత గబ్బు పట్టించినాం అని కనీసం మానసిక అంటే పశ్చాత్తాపం ఆయనకుందా? దీని మీద ఒక్క రివ్యూ కూడా నిర్వహించిన పాపాన పోలే ఈ సర్కార్. ఒక్క స్టేట్మెంట్ కూడా విద్యాశాఖ మంత్రి అవును ఇది పలానా వ్యక్తుల వల్ల, పలానా టీచర్ల వల్ల జరిగిందని కూడా చెప్పకపోగా ఎంత బలుపు చూపించారో చూసారు కదా. ఇది మనం కోరుకున్న మంచి ప్రభుత్వం నుంచి దక్కిన గిఫ్ట్ అనమాట. ఇంకా ఈ వెరిఫికేషన్కు, వాల్యుయేషన్కి ఇంత రాద్ధాంతం చేస్తున్న ఈ విద్యార్థుల మీద కూడా రెడ్ బుక్లో అందరి పేర్లు రాసుకొని, ఆ 11,000 పేర్లు రాసుకొని ఇంకా వాళ్ళని కూడా జైలుకి పంపిస్తే బాగుంటుందో ఒకసారి ఆలోచించాలి. మీరు మీ పుండాకోరు ప్రభుత్వం ఇంత చేతగాని ఇంత ఎవడైనా గత ప్రభుత్వం ఏదైనా మేలు చేసింది, కొంత సంస్కరణ ఇచ్చే ప్రయత్నం చేసింది అంటే దాన్ని ఇంకింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని మొత్తం నిర్వీర్యం చేసేసి విద్యా వ్యవస్థను మొత్తం ప్రైవేట్ కార్పొరేట్లకు హ్యాండ్ ఓవర్ చేసేసి మెడికల్ కాలేజీలను నమ్మేస్తారు, నాడు నేడు స్కూళ్ళను నమ్మేస్తారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఇంకా పొంగూరు నారాయణ మన డైరెక్ట్ చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలోనే అంటాడు కదా, ఆర్డినరీ విద్యార్థిని కూడా గ్లోబల్ సిటిజన్గా మార్చేంత పెద్ద తెలివితేటలు నారాయణవి, ఆయన స్కూళ్ళలో జాయిన్ చేయండి అని చెప్పి ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చింది కదా. ఇట్లాంటి నాయకులు పాలిస్తున్న రాష్ట్రంలో ఇంతకు మించి ఏం ఆశిస్తాం? సో కోరుకున్న ప్రభుత్వానికి మనం ఓటేసినందుకు ఇంకా ఇది మనకు దక్కిన ఫలితం అనుభవించడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.